అసలు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు 3 అని వ్యాసవాక్కు. అందులో మొదటిది స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం. స్వామి పుష్కరిణీ స్నానం చెయ్యడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం. నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి, ఒక చిన్న నివాస గృహం, అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి 3టిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే. కాబట్టి ఒక రోజులో ఈ 3 జరిగేటట్టుగా చక్కగా ప్రణాళిక నిర్మాణం చేసుకోవాలి. యాత్రకు వెళ్ళినప్పుడు స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళొచ్చు, కొన్ని పదుల మందే పుష్కరిణిలో స్నానం చేస్తుంటారు. ఏమండి, మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి, ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చెయ్యండి అని. ఆఖరికి ప్రసాదం కవర వెనకాతల కూడా ముద్రణ చేశారే. మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో